బోధన్ నియోజకవర్గంలోని కండుగం అలాగే సిద్ధాపూర్ గ్రామాల్లో ఏదైతే అక్రమ ఇసుక రవాణా జరిగి ఇసుక మాఫియా ఏదైతే జరుగుతుందో దానిపైన ఒక కథనాన్ని ప్రసారం చేసినందుకు టీ న్యూస్ పైన అలాగే ప్రచురించినందుకు నమస్తే తెలంగాణ పైన అక్కసుతో అక్రమ ఇసుక మాఫియా మొత్తం మంది కలిసి ఏదైతే అంబేద్కర్ చౌరస్తాలో జర్నలిజంలో గత 40 సంవత్సరాలుగా అనుభవం ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ మన మచ్చలేని జర్నలిస్ట్ మన బలరాం రాజు గారి పైన అలాగే యువ జర్నలిస్టుగా ఉండి అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించినటువంటి మన తారాచంద్రుల యొక్క దిష్టి బొమ్మను వీళ్ళు ఏదైతే ఇసుక మాఫియా వాళ్ళు కాళ్ళతో తన్నుతూ అంబేద్కర్ చౌరస్తాలో వాళ్ళ ఈ దిష్టి బొమ్మలు దగ్ధం చేసిర్రో దాన్ని బీఆర్ఎస్ పార్టీ బోధన పట్టణ శాఖ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఇసుక అనేది అక్రమంగా తరలిస్తున్నారనే దానిపైన వాళ్ళు నిజాన్ని నిర్భయంగా చెప్పినటువంటి వ్యక్తులని భయభ్రాంతులకు గురి చేయడానికి అలాగే ఇక్కడ జర్నలిస్టులపైన ఏదైతే దాడులు జరిగినాయో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఎవరైతే ఈ ఇసుక మాఫియా వాళ్ళు ఉన్నారో వారిపైన సబ్ కలెక్టర్ గారు అలాగే ఏసీపీ గారు కూడా తగు చర్యలు తీసుకోవాలి. అలాగే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు కూడా మరి దానిపైన సమగ్ర విచారణ జరిపించి తప్పు చేసినటువంటి వ్యక్తులకు శిక్ష పడే విధంగా చూడాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా జర్నలిస్టుల పైన ఎవరైనా ఇలాంటి దాడులకు పాల్పడితే ఖచ్చితంగా మేము జర్నలిస్టులతో ఉండి వారి పక్షాన మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.